నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ఇంతకుముందు తొలగించవలసినటువంటి విషయాలు, అవి తొలగిపోయే విధానం గురించి చెప్పుకున్నాం. ఈరోజు వాటికి సంబంధించి సందర్భానుకూలంగా కలిగే అనుమానాలు, సమాధానాలు, శంక సమాధానాలు, దాని గురించి చెప్పుకుందాం. ఇవి భూత భవిష్యత్తులలోని ధర్మాలను కూడా వదిలిపెడతాయా, లేక వర్తమానంలోని ధర్మాలనే వదిలిపెడతాయా? ఈ తొలగించటం అనేది ఉన్నది కదా, ఈ తొలగించటంలో గతకాలంలోని భవిష్యత్తులోని ధర్మాలను కూడా వదిలిపెడతాయా, లేక ప్రస్తుతం ఉన్న ధర్మాలనే వదిలిపెడతాయా అని ప్రశ్న. సమాధానం: ఒకవేళ ఇవి భూత భవిష్యత్తులలోని ధర్మాలను కూడా త్యజించడం మొదలు పెడితే యోగి సాధన అంతా నిష్ప్రయోజనం అవుతుంది. అంటే గతంలోని భవిష్యత్తులోని ధర్మాలను కూడా అది వదిలిపెట్టేదైతే ఒక యోగి సాధన అంతా ప్రయోజనం లేనిది అవుతుంది. ప్రశ్న: ఎందుకు అంటే తొలగిపోవలసిన ధర్మాలు లేకపోవటం వలన. వర్తమానంలోని ధర్మాలు ఉన్నాయి కదా. సమాధానం: ఉన్నప్పటికీ సాధనా ప్రయత్నం నిష్ఫలమే అవుతాయి. ఎందుకనగా ప్రయత్నంతో పాటు తొలగే ధర్మాలు ఉండటం వలన అట్లే మార్గభావన కూడా క్లేశయుక్తం అవుతుంది. అప్పుడు క్లేశాలు తొలగిపోవటం కూడా ఉండదు. అట్లే వర్తమాన క్లేశాలు చిత్తానికి వేరుగా లేవు. ఈ కథనము కేవలము కల్పన అని కానీ, పాలీలో రాలేదని కానీ కాదు. పాలీలో కూడా ఈ సంవాదం వచ్చింది. అది ఆ సాధకుడు క్లేశాలను వదిలిపెడతాడు, భూతకాలంలోని క్లేశాలను వదులుతాడు, భవిష్యకాలంలోని క్లేశాలను వదులుతాడు, వర్తమానంలోని క్లేశాలను వదులుతాడు. ఒకవేళ భూతకాలంలోని క్లేశాలను వదిలితే క్షీణక్లేశాలను క్షీణింపజేస్తాడు, నిరుద్ధ క్లేశాలను నిరుద్ధం చేస్తాడు, నశించిన వాటిని నశింపజేస్తాడు, అస్తమించిన వాటిని అస్తమింపజేస్తాడు. ఎందుకు అంటే భూతకాలం లేదు కదా, దానిని ఎలా వదులుతాడు అని భూతకాల క్లేశాలను వదలడు అని నిషేధింపబడింది. ఇంతకు సారాంశం ఏంటిదంటే గతంలోని క్లేశాలను వదలటం అనేది ఉండదు. గతంలోనివి గతంలోనే నశించినాయి కాబట్టి. ఇంకా అదేవిధంగా ఒకవేళ భవిష్యకాలంలోని క్లేశాలను వదిలితే అజాతాన్ని త్యజిస్తాడు. అజాతం అంటే ఏమిటి? జాతం అంటే పుట్టటం, జా అంటే పుట్టుక, జాతం అంటే పుట్టినది అని. జాత అంటే పుట్టినది, జాతకం అంటే పుట్టినవాడికి రాయించేదన్నమాట. ఈ విధంగా భవిష్యకాలంలోని క్లేశాలను వదిలితే ఇంకా పుట్టని వాటినే వదిలిపెట్టినట్టు కదా. ఎందుకంటే అవి పుట్టలేదు. అనుత్పన్నాన్ని వదిలిపెడతాడు, ఉత్పన్నం కాని దాన్ని, ప్రకటితం కాని దాన్ని వదిలిపెడతాడు. భవిష్యత్తులో లేని దానిని వదిలిపెడతాడా అని భవిష్యత్తుకు చెందిన క్లేశాలను వదలడు అని నిషేధింపబడింది. అంటే భూతకాలంలోని క్లేశాలను వదలటం అనేది ఉండదు, భవిష్యత్తుకు చెందిన క్లేశాలను కూడా వదలడు అని ఈ రెండు స్పష్టమైపోయింది. అట్లే ఒకవేళ వర్తమానంలోని క్లేశాలు అంటే మలినాలు వదిలితే అనురక్తుడు రాగాన్ని వదులుతాడు. వర్తమానంలోని క్లేశాలను వదలటం ఎట్లా ఉంటుందో చెబుతూ
ఏదైనా ఒక విషయం మీద రాగం కలిగిన వాడు రాగాన్ని వదిలిపెడతాడు, ద్వేషి ద్వేషాన్ని వదిలిపెడతాడు, మోహితుడు మోహాన్ని వదిలిపెడతాడు, అభిమాని అభిమానాన్ని వదిలిపెడతాడు, పరామృష్ట దృష్టిని వదులుతాడు, విక్షిప్తుడు ఔద్ధత్యాన్ని వదులుతాడు. విక్షిప్తుడు అంటే చంచల చిత్తుడు చంచలత్వాన్ని వదిలిపెడతాడు. సందిగ్ధంలో ఉన్నవాడు సంశయాన్ని వదిలిపెడతాడు. బలాన్ని పొందినవాడు అనుశయాన్ని వదులుతాడు. బలాన్ని అనుసరించి అనుశయం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, దాన్ని వదిలిపెడతాడు. శుక్ల కృష్ణ ధర్మాలు ఒక్కటిగా కలిసి ఉంటాయి. కృష్ణ శుక్ల ధర్మాలు ఏమిటి? కృష్ణ శుక్ల ధర్మాలు అంటే చీకటి ధర్మాలు, వెలుగు ధర్మాలు, ప్రవృత్తిని పెంచే ధర్మాలు సంసారంలో, తర్వాత నివృత్తిని పెంచే ధర్మాలు. ప్రవృత్తిని పెంచే ధర్మాలు చీకటి ధర్మాలు, నివృత్తిని పెంచే ధర్మాలు, నిర్వాణానికి తీసుకుని పోయే ధర్మాలు వెలుతురు ధర్మాలు. ఇవి కలిసిపోయి ఉంటాయి. అట్లే మార్గభావన మలినయుక్తమై ఉంటుంది అని భూతకాల క్లేశాలను వదలడు, భవిష్యకాల క్లేశాలను వదలడు, వర్తమాన క్లేశాలను వదలడు. ఈ విధంగా అన్నింటినీ నిషేధించి, అయితే మార్గభావన లేదు, ఫల సాక్షాత్కారం లేదు, క్లేశాలు తొలగిపోవటం కూడా లేదు, ధర్మం యొక్క జ్ఞానం లేదు అని ఈ విధంగా ప్రశ్నకు చివరలో మార్గభావన కూడా ఉంది, ముందరి వలనే జ్ఞానప్రాప్తి కూడా కలుగుతుంది అని అంగీకరిస్తూ, ఇది ఎలా అని అడుగుతూ ఇలా చెప్పబడింది. ఇది ఇంకా కొనసాగుతూ ఉన్నది, వివరణ అయిపోలేదు. ఇది ఎట్లా అని అంటే దానికి సమాధానం ఈ విధంగా చెప్పబడింది. ఇంకా కాయలు కాయని లేత చెట్టును ఒకడు కొట్టివేశాడు. అప్పుడు కాయని ఆ చెట్టు కాయలు కూడా అజ్ఞాతమైన కాయని కాయలు, అవి కాయని అనుత్పన్నమైన ఫలాలు. లేత చెట్టును కొట్టేస్తే కాయవలసి ఉన్నటువంటి ఆ కాయలను కూడా కొట్టేసిండు అని కాయని కాయలను కొట్టివేయటము జరిగింది. అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆపటం జరిగింది. అవి కాయని పుట్టని ఫలాలు, అవి అప్రకటితంగానే ఉంటాయి, ప్రకటితం కావు, ఉద్భవించినవిగా ఉండవు, ఉద్భవించనివిగా ఉంటాయి. ఇదే విధంగా క్లేశాల ఉత్పత్తికి ఉత్పాదమే కారణము, ఉత్పాదమే ప్రత్యయం. క్లేశాల ఉత్పత్తికి ఉత్పన్నం కావటమే కారణము, ఉత్పాదమే ప్రత్యయం. ఉత్పాదంలో దోషాన్ని చూచి అనుత్పాదం వైపు చిత్తం వేగంగా ప్రవృత్తం అవుతుంది. అనుత్పాదం వైపు చిత్తం వేగంగా పరిగెత్తటం వలన ఉత్పాదం కారణంగా ఉత్పన్నమయ్యే క్లేశాలు ఉత్పన్నమే కావు. అనుత్పన్నం వైపు అంటే నిర్వాణం వైపు. అందువల్ల ఉత్పత్తి కారణంగా పుట్టేటువంటి క్లేశాలు పుట్టనే పుట్టవు అని. ఎందుకు? చిత్తము అనుత్పన్నం వైపు పరిగెత్తడం వలన. పుట్టనివి పుట్టవు. ఈ విధంగా హేతు నిరోధం వలన దుఃఖము నిరోధింపబడుతుంది. ప్రవృత్తము కారణము, నిమిత్తము హేతువు, నిమిత్త కారణము, ఆయూహనము హేతువు, భావి ప్రతిసంధికి కారణమైన కర్మహేతువు. ఆయూహనము కారణము ముందరి వలనే అంటే అవి నశించటం వలన ఒకదాని గురించి చెప్పుకున్నాం కదా ఇక్కడ. ఆ క్లేశాలు ఉత్పన్నమే కావు. ఎందువల్ల అంటే చిత్తం నిర్వాణం వైపు పరిగెత్తటం వలన అని. దాన్ని ఈ ప్రతి దానితో చెప్పుకోవాలని. ముందరి వలనే అంటే ఆ విధంగా చెప్పుకోవాలి. అనాయూహంలో చిత్తం వేగంగా ప్రవృత్తమైనప్పుడు ఆయూహన కారణం నుండి ఉత్పన్నమయ్యే క్లేశాలు అజాతంగానే
పుట్టకుండానే నరికివేయబడతాయి. ఏ విధంగా? ఇంకా కాయలు కాయని చెట్టును నరికివేసినప్పుడు కాయని కాయలు కూడా నరికివేయబడే. అది ఇదంతా ఊహాజనితం. వర్తమానమే సత్యం. క్రియ ఎక్కడ జరుగుతున్నది? వర్తమానంలోనే జరుగుతున్నది. వర్తమానంలో ఈ పుట్టే క్లేశాలను పుట్టకుండా చేయటం వల్ల చిత్తము నిర్వాణం వైపు పరిగెత్తుతుంది. కాబట్టి ఇక పుట్టబోయే క్లేశాలు కూడా పుట్టవు అని. గతమైతే గడిచేపోయింది. ఏమైనా ఉంటే అవి వర్తమానంలో వాటి సంస్కారం ఉండాలి, అంతే తప్ప గతం ఇప్పుడు ఉండడానికి అవకాశము లేదు. అనాయూహంలో చిత్తం వేగంగా ప్రవృత్తమైనప్పుడు ఆయూహన ప్రత్యయం నుండి ఉత్పన్నమయ్యే క్లేశాలు అజాతంగానే అప్రకటితంగానే ఉండిపోతాయి, ప్రకటితము కావు. అప్రాదుర్భూతంగానే ఉండిపోతాయి, ప్రాదుర్భూతము కావు అంటే పుట్టవు అని. ఈ విధంగా హేతువును నిరోధించటం వలన దుఃఖము నిరోధింపబడుతుంది. ఈ విధానంలో మార్గభావన ఉన్నది, ఫల సాక్షాత్కారం కూడా ఉన్నది, క్లేశాలు తొలగిపోవటం కూడా ఉన్నది, జ్ఞానం కలగటం కూడా ఉన్నది. ఇప్పుడు ప్రశ్నకు సమాధానం వచ్చింది కదా. ఈ వ్యాఖ్యానం వల్ల ఏమి స్పష్టమవుతుంది? దీని వలన భూమి లభించిన క్లేశాల ప్రహాణము తెలుపబడింది అనేది స్పష్టమైంది. భూమి అంటే ఆధారము లభించినటువంటి క్లేశాలు. ఆ ఆధారం ఎక్కడ ఉన్నది? వర్తమానంలోనే ఉన్నది. భవిష్యత్తు ఇంకా రాలేదు, గతము గడిచిపోయింది. అయితే గతము యొక్క సంస్కారాలు సూక్ష్మ రూపంగా బీజ రూపంలో చిత్తంలో కొనసాగి ఉండవచ్చు. అదేవిధంగా రాబోయే సంస్కారాల యొక్క బీజ రూపము ఉండవచ్చు. గతంలోని దాన్ని బీజరూపం అనలేము, ఫలరూపం అని చెప్పాలి. గత సంస్కారాల యొక్క ఫలరూపం సూక్ష్మంగా ఉండవచ్చు. రాబోయే సంస్కారాల బీజరూపము ఉండవచ్చు, కానీ అవి ఉత్పన్నము కాలేదు. ఇప్పుడు ఇతను క్లేశాలలో దోషాన్ని చూసి దానిని తొలగించినప్పుడు రాబోయే ఆ పుట్టని సంస్కారాలు కూడా ఇక్కడ నశించిపోతున్నాయి. పుట్టని క్లేశాలు కూడా నశిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే నిర్వాణం వైపు చిత్తం మొగ్గు చూపటం వల్ల ఇంకా ఆ క్లేశాలు పుట్టడానికి అవకాశమే అక్కడ లేదు. అంటే లోక దృష్టి నుంచి నిర్వాణ దృష్టి వైపు మళ్ళింది, ఆర్యమార్గం వైపు చిత్తము మళ్ళింది. అందువల్ల ఇవి ఉత్పన్నము కావు. ఈ భూమి లబ్ధ క్లేశాలు అతీత అనాగతంలో కూడా ఉంటాయా, లేదా వర్తమానంలోనే ఉంటాయా? ఇవి భూమి లబ్ధ ఉత్పన్నాలు అనే అనబడతాయి. ఇవి అతీతంలో అనాగతంలో ఉండవు. భూమి లభించినప్పుడు అవి ఉత్పన్నమవుతాయి అంతే. వర్తమానంలో కూడా దానికి భూమిక లభించినప్పుడు అది ఉత్పన్నమవుతుంటుంది. అంటే ఉత్పన్నం కావడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అది ఉత్పన్నమవుతుంది. ఇదే ప్రతిత్య సముత్పన్నం. ఈ కారణం వల్ల ఇది ఏర్పడటం అని. 4 విధాల ఉత్పన్నాలు. ఇలా ఉత్పన్నమైనవి వర్తమాన, భూతాపగత, అవకాశకృత, భూమిలబ్ధ భేదాలతో అనేక రకాలుగా ఉన్నాయి. అవి అన్ని ఉత్పాద జరాభంగాలతో కూడిన ధర్మాలు, వర్తమాన ఉత్పన్నాలు. ఇవి అన్నీ కూడా ఉత్పత్తి ధర్మము, తర్వాత వృద్ధాప్య ధర్మము, నాశన ధర్మము కలిగినటువంటివి, వర్తమానంలో ఉత్పన్నమయ్యేటువంటివి. ఆలంబన రసాన్ని అనుభవించి నిరుద్ధమైనవి. ఆలంబనం ఉన్నంతకాలం ఉండి ఆ తర్వాత నిరోధాన్ని పొందినవి. ఉత్పన్నమై నశించిన కుశల అకుశలాలు అట్లే ఉత్పాద మొదలైన 3 అనుగమించి అంటే అనుసరించి నడిచి నిరుద్ధము
అయినాయి. మూడు ఉంటాయి ఇక్కడ: ఉత్పత్తి, జర, భంగం. ఉత్పన్నమై నశించిన మిగిలిన సంస్కృతాలు భూత అపగత ఉత్పన్నము. ఉత్పన్నమై నశించినటువంటి మిగిలినటువంటివి అవేవో భూతకాలంలోనే పుట్టిపోయినటువంటివి అని. అతని పూర్వకృత కర్మలు ఈ పాలీ వచనాన్ని అనుసరించి మధ్యమ నికాయంలో అనుసరించి చెప్పబడిన కర్మ భూతకాలానిది అవుతూ కూడా ఇతర విపాకాన్ని అతిక్రమించి స్వంత విపాక హేతువుకు అవకాశాన్ని కల్పించి ఉండటం వలన, అట్లే అవకాశం దొరికిన విపాకం ఉత్పన్నం కానప్పుడు కూడా ఈ విధంగా అవకాశం ఇవ్వబడినప్పుడు తప్పక ఉత్పన్నం కావటం వలన అవకాశ కృతోత్పన్నము అనబడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గతకాలంలో చేయబడిన కర్మ ఫల రూపంలో అంటే సూక్ష్మ రూపంలో దాగి ఉండి అది ఫలితం ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటుంది విపాక కర్మ. అది దానికి అవకాశం దొరికినప్పుడు అది ఉత్పన్నమవుతుంది అని. అందువల్ల అవకాశ కృతోత్పన్నము అని చెప్పబడుతుంది. అవకాశం వచ్చినప్పుడు ఉత్పన్నమయ్యేటువంటిది అని పిలువబడుతుంది. ఆయా భూములలో నశింపజేయబడని అకుశల కర్మ భూమి లబ్ధ ఉత్పన్నము అనబడుతుంది. ఆయా భూముల్లో నశింపజేయబడినటువంటి కర్మ ఏ కర్మ? అది అకుశల కర్మ. భూమి లభించినప్పుడు ఉత్పన్నమయ్యేది అవుతుంది. దానికి అనుకూలమైన భూమి లభించినప్పుడు ఉత్పన్నం అవుతుంది. భూమి లబ్ధంలో భేదం, భూమి లభించటంలో గల భేదం. ఇక్కడ భూమి లబ్ధాలలోని భేదాన్ని తెలియాలి, రెండిట్లో ఉండే తేడాను తెలుసుకోవాలి. విపశ్యనకు ఆలంబనమైన 3 భూములలోని పంచస్కందాలను భూమి అంటారు. విపశ్యనకు ఆలంబనమైన 3 భూములు ఏవి అని అంటే, ఇప్పటికి నేను దీన్ని అనిత్య దుఃఖ అనత్తనే అని అనుకుంటూ ఉన్నా. 3 భూములలోని విపశ్యనకు ఆలంబనమైన 3 భూములలోని పంచస్కందాలను భూమి అంటారు. ఇక ఆ స్కందాలలో ఉత్పన్నం కావడానికి తగిన క్లేశాలను భూమి లబ్ధము అంటారు. ఎందుకనగా వాటి నుండి ఆ భూమి దొరుకుతుంది కనుక భూమి లబ్ధం అనబడతాయి. కానీ ఇవి ఆలంబనాన్ని అనుసరించి కాదు. ఎందుకనగా ఆలంబనాన్ని అనుసరించి భూత భవిష్యత్తులకు చెందిన వాటిని తెలిసినప్పటికీ క్షీణాశ్రవ భిక్షువుల స్కందాల ఆధారంగా క్లేశాలు కలుగుతూనే ఉంటాయి. ఇందుకు మహాకాత్యాయనుడు ఉత్పలవర్ణ భిక్షునిల స్కందాల ఆధారంగా సోరయ్య శ్రేష్ఠి నందమానవకులకు క్లేశాలు ఉత్పన్నం కావటమే నిదర్శనము. ఇది ధమ్మపద అట్టకథల్లో ఉన్నది అని. ఒకవేళ అవి భూమి దొరికినవి అయితే అవి తొలగిపోకపోవటం వలన ఎవరు కూడా భవమూలాన్ని త్యజింపజాలకపోయేవారు. కానీ వస్తువు యొక్క ఉత్పత్తి స్థానాన్ని అనుసరించి భూమి లబ్ధాన్ని తెలుసుకోవాలి. విపశ్యన వలన తెలియబడని స్కందాలు ఎక్కడెక్కడ ఉత్పన్నమవుతాయో అక్కడక్కడ ఉత్పాదము నుండి ఆరంభించి వాటిలో గల వర్తమూల అంటే భవచక్రంలో పడవేసేటువంటి మూలం క్లేశ సమూహ అనుశయాన్ని తొలగిపోనివి కావటం అనే అర్థంలో భూమి లబ్ధము అని తెలుసుకోవాలి. దీనికి వివరణ అవసరము, అయితే సమయం లేదు మనకిప్పుడు. మళ్ళీ చెప్పుకుందాం. ఈరోజుకి ఇక్కడికి చాలు.